హలో అండి, అందరికీ నమస్కారము. అందరికీ ఇష్టమైన పుల్లటి నోటికి ఎంతో రుచికరంగా కమ్మనైన ఈ గోంగూర ఎగ్గు కర్రీ చాలా బాగుంటుంది. నేను ఒక కట్ట తీసుకున్నాను గోంగూర. ఆ గోంగూర క్లీన్ చేసి కడాయిలో గోంగూర పచ్చిమిర్చి వేసి దాన్ని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో ఇది గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో టమాటో కూడా వేయాలి. గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. గోంగూర చికెన్ కర్రీ, గోంగూర చట్నీ, గోంగూర పప్పు అని చేస్తుంటారు. దీన్ని గోంగూర ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం చేయడం, ఏదిరా ఇట్లా ఉంటుంది అనుకుని చాలా బాగుంటుందని చేశాను. దీన్ని ఒక కడాయిలో పసుపు ఆయిల్ వేసి ఘాటు పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, బిర్యానీ ఆకు వేసి మళ్ళీ ఆనియన్స్, దీనికి ఆనియన్స్ ఎక్కువ పడాలి, చాలా బాగుంటుంది. నేను ఒక మంచి మాట చెప్తాను, కష్టపడడం నేర్చుకో, తర్వాత వాటంతటా అవే సుఖాలు వస్తాయి. చాలా బాగుంది కదండి. ముందు కష్టపడితేనే కదండి నేర్చుకుంటే తర్వాత వాటంతటా అవే సుఖాలు కూడా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం తీసుకుని ధనియాల పొడి కూడా వేసుకోవాలి. టేస్ట్ పసుపు, సాల్ట్, ధనియాల పొడి కూడా వేసుకోవాలి.